నువ్వు భోజనం పెట్టాలని పిలుస్తున్నావు కరెక్టే, కానీ వాళ్ళు మమ్మల్ని పిలిచి అవమానించడానికే దానికి ఒప్పుకొని ఉంటారు. లేదన్నయ్య, వాళ్ళకి ఆ ఉద్దేశం ఏమీ లేదు. మాకు వచ్చే ఉద్దేశం కూడా లేదు. అయినా ఆ ఇంట్లో భోంచేయాల్సిన కర్మ నాకేంటి? అన్నయ్య, 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 ఒక్కసారి నేను చెప్పేది విను. మిమ్మల్ని పిలిచేది నాకేదో మేలు జరగాలని కాదు. కనీసం ఇలా అయినా మీరొస్తే హరీష్ అన్నయ్య, వదిన ఒకరికొకరు కలుసుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకుంటే మనస్పర్ధలు తొలగిపోతాయన్న ఆశతోనే ఇలా వచ్చాను. నీ బాధ నాకు అర్థమైందిలే గాని ఆ బసవరాజును చూస్తేనే నాకు బీపీ లేస్తుంది. నేను రాలేను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, కనీసం హరీష్ అన్నయ్యనైనా దీనికి ఒప్పించు. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. సరే, నువ్వు పిలుస్తున్నావు, హరీష్ నేను ఒప్పిస్తాను. మధ్యలో నాకేంటి? నీకు తెలుసు కదే, ఫలితం లేకుండా ఏ పని చెయ్యొద్దనేది నా ఫిలాసఫీ. ఇదిగో అన్నయ్య, ఇవి తీసుకొని చిన్నన్నయ్యని ఆ ఇంటికి వచ్చేలా ఒప్పించు. తీసుకో. ఏం మనిషిరా నువ్వు? చివరికి చెల్లెలు గాజులు కూడా తీసుకుంటావా? నేనెక్కడ తీసుకున్నాను నాన్న? అదేగా ఇచ్చింది. నాన్న వదిలేయండి. తులసి, నువ్వాగమ్మా. రేయ్, అది తల్లిదండ్రుల గురించి, తోబుట్టువుల గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం దాన్ని నగలు కాజేద్దామని చూస్తావా? బా నాన్న, కొంచెం మెల్లిగా మాట్లాడతావా? ఎందుకంత గట్టిగా అరుస్తావు? తులసి, ఇదిగో నీ గాజులు తీసుకో. నువ్వు సైలెంట్గా ఉన్నాన్నా. పద, వాడిని ఎలాగోలా ఒప్పిస్తాను. వదిన ఒట్టి మనిషి కూడా కాదు. కిచెన్లో అంతసేపు నిలబడి వంట చేస్తూ ఇబ్బంది పడుతుంది. వదిన, నువ్వెందుకు వంట చేయడం? అందరికీ కావలసిన వంటలు నేను చేస్తాలే, నువ్వు అలా కూర్చో చాలు. నా వంట నువ్వెందుకు చేయడం? నేనే చేసుకుంటాను, నువ్వే వెళ్ళి కూర్చో. పాయసంతో స్టార్ట్ చేస్తాను. ఇదేంటి? నాకు పాలన్నా, పాలతో చేసిన పాయసం అన్నా చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ స్మెల్ కి వామిటింగ్ వస్తుందేంటి? ప్రెగ్నెంట్ కదా, పాల వాసన వదినకి పడనట్టుంది. వదిన, అది ఆ పాలు పాడైనట్టున్నాయి, అందుకే స్మెల్ బాగోలేక వాంతి చేసుకుని ఉంటావు అంతే. వదిన, ఇది నీ పుట్టినిల్లు. నువ్విలా హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉండు. ఇంటి కోడలిగా వంట చేయాల్సిన బాధ్యత నాది, సరేనా? నేను చేసి పెడతాను కదా. నాకు నీ సహాయం ఏం అక్కర్లేదు, నేను చేసుకోగలను.
వదినా అయ్యో ఆగు. వదినా నీకెందుకు ఇన్ని కష్టాలు చెప్పు. ఇక్కడ పుట్టింట్లోనూ అక్కడ అత్తారింట్లోనూ ఎంత అపురూపంగా చూసుకున్నారు నిన్ను. నువ్వు ఇక్కడ కూర్చో వదినా. ఛీ! వదినా ఈ జ్యూస్ తీసుకో. నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను చకచకా వంట ఫినిష్ చేస్తాను.